చేంజ్ అయ్యే విషయం కాదు. అప్పటి నుండి వెళ్తున్నాము. నేను అప్పటి నుండి కూడా మేడం వాళ్ళ చూస్తున్నాను. సారు మేడం వాళ్ళ భర్త చాలా మంచి పర్సన్ మేడం అసలు. ఎందుకంటే ఆయన మంచి భావాలు ఉన్న వ్యక్తి. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఫస్ట్ నుంచి నాకు పరిచయము. వీళ్ళ సర్వీస్ నిజంగా చెప్పాలంటే గోపవరంలో ఎస్పీ రెడ్డి గారు ఇచ్చారు, కానీ ఇంత సర్వీస్ మోటివ్ వాళ్ళ దగ్గర లేదు. వాస్తవంగా నేను అక్కడ కూడా చూశాను. వాళ్ళకి పొలం ఇచ్చినాడు, చేసినారు. కానీ వీళ్ళకు చేయాల్సిన పని గవర్నమెంట్ ఒక్కటే. నేను కూడా మేడం గారికి చెప్పాను, మా శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తామని చెప్పినాను. వీళ్ళకి ఎక్కడైనా కానీ ఒక 10 సెంట్లు కానీ 20 సెంట్లు కానీ స్థలం వస్తే మేడం గారు చాలా ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని చెప్పి అవి ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే నేను 20 ఏళ్ళ నుండి చూస్తున్నాను మేడంను. ఏ పొద్దు దీన్ని వదిలిపెట్టలే. ఈ పిల్లలకు నిజంగా అయితే చాలా మందికి పేరెంట్స్ లేరు, అసలు పేరెంట్స్ లేరు. అలాంటి పిల్లలను తీసుకొచ్చి, ముఖ్యంగా గర్ల్స్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని వాళ్ళకు సర్వీస్ చేస్తున్నట్టు నిజంగా అదొక కృతజ్ఞతలు. తర్వాత మా మిత్రుడు నరసింహారావు సార్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఒక్కటే చదువు విషయమే కాదు, ఏ విషయంలో సరే ఆయన ముందుంటాడు. నాకు ఈ విషయం చెప్తానే నేను నిజంగా గ్రేట్ అన్నాను అని చెప్తాను. ఇలాంటివి ఇంకా కూడా మా మిత్రులు, మా టీచర్స్ గ్రూప్లలో పెట్టి ఇంకా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు వచ్చేసి ఇక్కడ బర్త్డేలు ఇలాంటివన్నీ చిన్న చిన్న ఫంక్షన్ జరుపుకొని మా చైతన్య గారికి, మేడం గారికి హెల్ప్ఫుల్గా ఉన్నామని చెప్పి సందర్భంగా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన మిత్రుడు తలుచుకుంటే చేయలేని అయితే లేదు. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా ఉంది, కొంచెం పొలిటికల్గా ఉంది, అగ్రెసివ్గా ఉంది, అన్ని రంగాలలో ఉన్నాడు, ఒక యూనియన్ పరంగా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. కాబట్టి నేను అన్న సహకారం కూడా తీసుకొని అవసరమైతే ఏదన్నా కూడా ఇంకొకసారి కూడా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తాను మేడం. అన్నతో పాటు కూడా వచ్చి వీళ్ళంత వరకు మా శక్తి గురించి ఎక్కువ చెప్పలేము, కానీ ఏదన్నా మా చైతన్య వాటికి చేయడానికి ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్న నరసింహారావు సారు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు నిజంగా అభినందనీయులు. వాళ్ళ బాబు కూడా ఇద్దరు మంచి పొజిషన్ ఉన్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి డాక్టర్ ఉన్నా, ఇంకో బాబు సాఫ్ట్వేర్, ఇద్దరు మంచి పొజిషన్ ఉన్నారు. ఎంత ఉన్నా కూడా దాతృత్వం చేయాలనేటువంటి మనసు ఉండాలి. అది చిన్నది కానీ పెద్దది కానీ అలాంటి మనసు వీళ్ళిద్దరికీ ఉంది. కాబట్టి వాళ్ళ బాబు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ఉండాలని జీవితాలు చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ అబ్బాయిని కూడా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.